ఎన్ని 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 దారుణాలు సార్. స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకొక వీడియో అయితే చూపిస్తాను, ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. చూసారు కదా, చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు కదా. అండ్ ఈరోజు మ్యాటర్ కూడా వీళ్ళ గురించే. జనరల్గా కొన్ని ఫ్యామిలీస్ ఎందుకు విడిపోతాయంటే వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల, అంటే భర్త సంపాదించడం లేదని చెప్పేసి అట్లాంటివి ఉంటాయి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడము. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకు డబ్బుకు డబ్బు, ఫేమ్కు ఫేము, తన సంపాదన నెలకు దాదాపు 10 లక్షల పైనే అంట. అట్లాంటిది అయినా వదిలేసి ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. బట్ ఆ వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఎవరితో వెళ్ళిపోయిందో చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కేరళకి సంబంధించి ఒక యూట్యూబర్, అతని పేరు అఖిల్ ఎన్ఆర్డి అండ్ తన వైఫ్ పేరు మేఘనా నాయర్. తనకి యూట్యూబ్లో దాదాపు 5 lakhs మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను ఒక చాలా పెద్ద యూట్యూబర్ కేరళలో. అండ్ వాళ్ళిద్దరూ చిన్నప్పుడు క్లాస్మేట్స్ అంట, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత కొన్నాళ్ళు లవ్ చేసుకున్నారు. సో 2 years బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఒప్పించి చాలా గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, కేరళ కపుల్స్ అని. అండ్ అందులో వాళ్ళు ట్రావెల్ వీడియోస్, బ్లాగింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకి అక్కడ కూడా చాలా ఫేమ్ ఉంది అనమాట. సో వాళ్ళకి యూట్యూబ్ లో ఇన్కమ్ ఉంది, ఇన్స్టాలో ఫేమ్ ఉంది. సో అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళని చాలా మంది అడ్మైర్ చేస్తారంట. వీళ్ళు చూడు ఎంత క్యూట్ గా ఉన్నారు, పెళ్లి చేసుకొని బాగా సెటిల్ అయిపోయినారు, అండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉండి అండ్ ఇప్పుడు కపుల్స్ గా మారి ఎంతో బాగున్నారు, ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంతో మంది వాళ్ళని అడ్మైర్ చేస్తారంట. అండ్ ఇక్కడ తనకు వచ్చే ఇన్కమ్ ఏదైతుందో దానివల్ల తన వైఫ్ ఇంకొంచెం హైయర్ స్టడీస్ చదువుతుంటే కూడా తను సపోర్ట్ చేశాడంట, ఫైనాన్షియల్ గా కానీ మెంటల్ గా కానీ. సో తన వైఫ్ కి ఏది కావాలంటే అది తనైతే దగ్గరుండి తనే చూసుకున్నాడంట. సో ఇంత బాగుండే ఈ కపుల్స్ ఒక్క అర్ధరాత్రి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సో వాళ్ళ లైఫ్ అంతా సోషల్ మీడియాలో ఉంది. అండ్ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి. అండ్ ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తను ఒక పోస్ట్ అయితే పెట్టిండు. ఆ పోస్ట్ లో ఏముందంటే తన భార్య ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ పోస్ట్ అయితే కేరళ మొత్తం అందరినీ షాక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఇంత బాగున్న కపుల్స్ ఇదేందుకు కొత్తగా ట్విస్ట్ అని. అండ్ అందులో అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉన్న బంగారము, డబ్బులు అన్ని తీసుకొని తన వైఫ్ ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయిందంట. అండ్ ఈ విషయం కూడా తను సీసీ క్యామ్, వాళ్ళ ఇంటికి బయట ఉన్న సీసీ క్యామ్ లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నట. సో సీసీ క్యామ్ లో అయితే కనిపిస్తుంది తను సూట్ కేసు తీసుకొని వెళ్తున్నట్టు. అంటే ఈ పోస్ట్ చేసిన వెంటనే కొంతమంది అయితే ఇది ఫేక్, వీళ్ళు కావాలని ఏదో ప్రాంక్ చేస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎంత బుద్ధి లేని వ్యక్తి అయినా ఇలాంటి విషయాలు అయితే ప్రాంకులు చేయరు, ఎందుకంటే ఆయన లైఫ్ కి సంబంధించిన విషయం. సో ఇదైతే ఖచ్చితంగా నిజమే, ఇది ప్రాంక్ అయితే కాదు. బట్ ఏం జరిగింది డీటెయిల్ గా వాళ్ళ మధ్య ఏం కన్వర్జేషన్ అయింది అనేది అది బయటికి అయితే తెలీదు. బట్ బయటికి తెలిసింది ఏంటంటే తన వైఫ్ అయితే ఇంకొక వ్యక్తితో అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇది కన్ఫర్మా కాదని చెప్పేసి తన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఎవరైతే బిగ్ బాస్ లో బాగా ఫేమ్ ఉన్నారో వాళ్ళు కూడా తన దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారంట. ఇది నిజమేనా లేకపోతే మీరు ఏమైనా డ్రామా ఆడుతున్నారని వాళ్ళు కనుక్కొని బయటికి కూడా చెప్పేశారు. సో ఇదైతే అబద్ధం అయితే కాదు, ఇదైతే నిజమే. అండ్ ఇక్కడ ఆ అఖిల్ కొన్ని వాక్యాలు కూడా చేసిండు. ఆ వాక్యాలు ఏందో, జరిగింది ఏదో జరిగిపోయింది, ఎవరు తనని నిందించకూడదు, తన నిర్ణయం కూడా కరెక్ట్ అయి ఉండవచ్చు కదా, సో తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా, సో మీరు ఎవరు తనని బ్లేమ్ చేయకూడదు అని చెప్తున్నాడు. సో అంత జరిగినా కూడా తన వైఫ్ మీద తనకి ఇంకా ప్రేమ తగ్గలేదని చెప్పుకోవచ్చు. బట్ ఇది నిజంగా తన వైఫ్ మీద ప్రేమతోనే చెప్తున్నాడా లేకపోతే ఏదైనా సింపతి కార్డు వాడుతున్నాడా అనేది కూడా ఇంకొక డౌట్ కూడా ఉంది. బట్ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది, బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాదని తెలీదు. ఈవెన్ తను కూడా స్టేషన్కి వెళ్ళి తనకు సంబంధించిన వివరాలని చెప్పిందంట, తను ఎందుకు వెళ్ళిపోయానో కూడా చెప్పిందంట. సో తన వర్షన్ కూడా బయటకు వస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇద్దరి మధ్య ఏం జరిగిందని. బట్ ఇప్పటి వరకు అయితే మనకైతే వన్ సైడే తెలుసు, నా వైపు విషయాలు కూడా బయటికి తెలిస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. బట్ మీకు ఒక విషయం చెప్తా, తను వెళ్ళిపోయింది ఎవరితోనో తెలుసా? ఒక బస్ కండక్టర్తో. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే మంచి హస్బెండ్, మంచి ఎర్నింగ్ ఉన్న హస్బెండ్, మంచి ఫాలోయింగ్ ఉంది, చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్, ఆ తర్వాత లవర్స్, తర్వాత ఇంట్లో ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అలాంటిది ఇతను వదిలేసి బస్ కండక్టర్తో వెళ్ళిపోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు. సో చూడాలి ఇంక ఇది ఎంతవరకు వెళ్తుందో. సో తనైతే జరిగింది ఏదో జరిగిపోయింది, తనను వదిలేయండి అని చెప్తున్నాడు. బట్ తన వర్షం కూడా బయటకు వస్తే తన హస్బెండ్ దగ్గర ఏమైనా తప్పు ఉందా, తినేమైనా తను టార్చర్ చేశాడా లేకపోతే వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరిగిందో
ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. అండ్ దీని ద్వారా ఇంకొక విషయం కూడా కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నా, సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ రియాలిటీ లైఫ్ రెండు ఒకటి కాదు. సోషల్ మీడియాలో ఏదైతే మనం చూస్తున్నామో దానికి చాలా కాంట్రాస్ట్ గా రియల్ లైఫ్ లో ఉంటుంది. మనం ఏదైతే చూస్తున్నామో డైలీ సెలబ్రిటీల జీవితంలో కానీ లేకపోతే యూట్యూబర్ల జీవితంలో కానీ అదంతా 95% ఫేకే ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో కుదిరితే వాళ్ళ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ కలిసి ఉండాలని ఇంకొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. నువ్వు చాలా లక్కీ బ్రో, జనరల్ గా అయితే నేను చంపేసి వెళ్ళిపోయేది, బట్ నువ్వైతే బతికే ఉన్నావు, నేనైతే ఏం చంపలేదని. బట్ నువ్వైతే చాలా లక్కీ బ్రో అంటున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒక ఫేమస్ యూట్యూబర్ వదిలేసి ఒక బస్ కండక్టర్ పెళ్లి చేసుకోవడం అనేది అది కరెక్టా కాదని మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి.